పవన్ కళ్యాణ్. ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. నాకు కనపట్లేదు. ఎందుకు కనపడాలి? నేను చేస్తున్నాను. అసెంబ్లీ సాక్షిగా ఏదైతే చిరంజీవిని వాడు వీడన్నా ఆయన బాధపడలా. వాడు వీడంటే మన్నాయనే కదా అందెవరు బాలకృష్ణ కదా, ఆయన నేను సార్ అని పిలుస్తా కదా, ఆయన అలగా అన్న ఆయన బాధపడలా. వాళ్ళని శంకర్ జాత అన్నా బాధపడలా, వాళ్ళ అమ్మని తిట్టించినా బాధపడలా. ఈ దేశంలో 21 మంది పిల్లలు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన దాని వల్ల సూసైడ్ చేసుకుని చచ్చిపోయినా బాధపడలా. ఈ రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నా ఆయనకు బాధ ఉండదు. సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యే 5 సార్లు అబార్షన్ చేయిస్తే పిలిచి దగ్గరికి వెళ్ళి గట్టిగా వాటేసుకొని శబాష్ శ్రీధర్ అరవకుండా 5 సార్లు అబార్షన్ చేయించావు, నాకంటే నువ్వే గ్రేట్ అన్నాడు. వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్ ని శ్రీకాళహస్తి కోట వినూత్ని తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రైవేట్ వీడియోలు తీస్తే నోరు మెదపలా, బాధ అసలు రాలా. మరి ఇప్పుడు ఎందుకు బాధ వచ్చిందో అర్థం కాల. ఇది బాధ కాదు, భయం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టించిన భయం అది. నువ్వు ఒంటరి వాడివా బాబు, నువ్వు ఒంటరి వాడివా, సాగు కొట్టి కళ్ళు చెవులు మోస్తున్నావు అందరికి, నువ్వు ఒంటరి వాడు. చంద్రబాబు నాయుడు గారికి గాని, పవన్ కళ్యాణ్ గారికి గాని, నారా లోకేష్ గారు గాని వాళ్ళు కలిసి ఉండకపోతే బీజేపీతో ఎమ్మెల్యే అయ్యే దిక్కు కూడా వాళ్ళకి లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ కి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ కి, అందుకని అది జగన్ గారి వల్ల వచ్చిన భయం.